శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఏ మంత్రము లేదు, ఏ స్తోత్రము లేదు. మీ సమస్యలకు పరిష్కారం అంతకన్నా లేదు. అయితే పరమాచార్య స్వామివారు భక్తులైతే తప్పకుండా ఈ వీడియో చూడండి అని పెట్టడానికి కారణం, పరమాచార్య స్వామివారి భక్తులకు స్వామివారి లీలలంటే ఇష్టం. స్వామివారి లీలలు వినడమే అనుగ్రహంగా భావిస్తారు. అదే పరమాచార్య స్వామివారి భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే పరమాచార్య స్వామివారి కృపకు పాత్రులయ్యేలా చేస్తుంది. స్వామివారి కృపకు పాత్రులైన తర్వాత వారి సమస్యలో లెక్క అంతా పరమాచార్య స్వామివారే చూసుకుంటారు అని నమ్మేవారే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇక విషయానికి వస్తే, ప్రతి శుక్రవారం కంచి మఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులందరూ వివిధ విషయాలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు చివరగా వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికీ స్వామివారు సన్మానం అంటే దక్షిణ ఇస్తారు. అలాంటి ఒక రోజున చిన్న కాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామివారికి నమస్కారములు చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కానీ స్వామివారు ఇచ్చిన దాంతో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెబుతున్నాయి. మహాస్వామివారు దాన్ని గమనించి, ఏమి అయ్యంగారు స్వామివారు, సంతోషమే కదా అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన పండితుల తర్వాత సామాన్య భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పళ్ళెంలో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకుని వచ్చి మహాస్వామివారి ముందు పెట్టి, పెరియవ ఒక విన్నపం అని అన్నాడు. మహాస్వామివారు అతన్ని ఊరకే ఉండమని చెప్పి ఒక శిష్యుణ్ణి పిలిచి, వెళ్ళి ఆ అయ్యంగారు స్వామిని పిలుచుకొనిరా, చిన్న కాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చొని ఉంటాడు అని చెప్పారు. ఆ శిష్యుడు గంగయ్య కొండని బస్టాండ్కు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చొని కనిపించారు. మహాస్వామివారు తనను రమ్మన్నారని ఆ అయ్యంగారు స్వామివారితో ఆ శిష్యుడు చెప్పాడు. నేను 30 పైసలు పెట్టి టికెట్ కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు 30 పైసలు నష్టం అని చెప్పాడు ఆ శిష్యుడితో ఆ అయ్యంగారు స్వామి. దీన్నంతా గమనిస్తున్న బస్ కండక్టర్ వెంటనే, ఏంటి స్వామి, పరమాచార్య స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుండి వస్తారు, మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు, ఆ టికెట్టు ఇలా ఇవ్వండి, మీ 30 పైసలు మీకు తిరిగి ఇస్తాను, ఏదో ముఖ్యమైన విషయమేమో, వెళ్ళి స్వామివారిని కలవండి అని ఆ కండక్టర్ అతనితో చెప్పాడు. ఆ అయ్యంగారు స్వామి టికెట్టు వెనక్కిచ్చి 30 పైసలు తీసుకొని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు మహాస్వామివారిని చూడడానికి. మహాస్వామివారు నవ్వుతూ, ఏమి అయ్యంగారు స్వామివారు, మీ 30 పైసలు తిరిగి ఇవ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి అని అన్నారు మహాస్వామి. అది విని అతను నోరెళ్ళబెట్టాడు. మహాస్వామివారికి ఎలా తెలుసు ఆ విషయం అని. పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలుపెట్టాడు, పెరియవా నాదొక విన్నపం అని. మహాస్వామివారు ఉండు అని చెప్పి ఆ అయ్యంగారు స్వామివారిని న్యాయవాది ప్రక్కన కూర్చోమన్నారు. ఆ అయ్యంగారు స్వామివారి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి మహాస్వామివారు చెప్పారు. తర్వాత అయ్యంగారు స్వామితో, తరువాతి బస్సు సిద్ధంగా ఉంది, వెళ్ళమని చెప్పారు. అతనికి ఏమీ అర్థం కాక వెళ్ళిపోయాడు. న్యాయవాది మరలా పెరియవ అని మొదలుపెట్టడంతో మహాస్వామివారే, ఏమప్పా, ప్రతీ నెలా వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలి అని అనుకుంటున్నావు, అంతేనా అని అడిగారు మహాస్వామి. అది విన్న ఆ న్యాయవాది కొద్దిసేపు చేష్టలుడిగి తరువాత తేరుకొని, అవును పెరియవ అని బదులిచ్చాడు. నీకు తెలుసా, నేను ఆ అయ్యంగారు స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతీ నెల మరవకుండా 250 రూపాయలు అతనికి పంపు. నువ్వు కొద్ది నెలల తర్వాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడికి వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు, కానీ పేదవాడు అంతే అని చెప్పారు. న్యాయవాది అందుకు ఒప్పుకొని కుటుంబ సమేతంగా మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. ఆ అయ్యంగారు స్వామికి ప్రతి నెల డబ్బు అందుతుందా లేదా అని తమ శిష్యుల ద్వారా కొన్ని నెలల పాటు విచారణ చేశారు మహాస్వామి. పరమాచార్య స్వామివారు సర్వజ్ఞులు, సాక్షాత్ పరమేశ్వర అవతారులు. వారికి తెలియనంటూ ఏదీ లేదు. వారి పాద పద్మములపై మనం నమ్మకం పెట్టుకొని ఉండాలంతే. మన సమస్యలన్నింటికీ పరమేశ్వర స్వరూపమైనటువంటి పరమాచార్య స్వామి వారే తప్పక పరిష్కారం చూపిస్తారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని ఒక్కరితో షేర్ చేయండి.